అంబటి రాంబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. అంబటి రాంబాబుకి ఒక మాట చెప్పాలి. ఒరే, ఉట్టికి ఎగరలేనోడు ఆకాశానికి నిచ్చెనేశాడంట. నువ్వు నీ సొరకాయ మాట కోతలు, అరే మామూలు జన్మెత్తినోడు ఎవడైనా. నువ్వు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు పనికి మాలినోడా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడంటే, పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాని సబ్జెక్టు. నాకు సుకన్య సంజనలతో మసాజులు ఇయే నాకు ఒంటికెక్కుతాయి తప్ప నుంచి మిగతా ఎక్కని సబ్జెక్టులు అన్నావు. అసలు డయాఫామ్ వాల్ అంటే ఏంటో తెలియదు అన్నావు. అట్లాగే కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు అన్నాడు. ఫస్ట్ గ్లేటర్ అంటే ఏంటో తెలియదు. ఈ ముందా ఇవాళ ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ని చాలా వరకు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారంట ఆ ప్రాజెక్ట్ని ఆయన ఓన్ చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాడంట. అంతేకాకుండా గోదావరిలో మిగులు జలాలన్నీ నదీతో సముద్రానికి వెళ్తున్నాయి. ఆ నీటిని కృష్ణకు మళ్లించాలని రాజశేఖర రెడ్డి గారు భావించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కలలుగన్నాడంట. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఆయన జలయజ్ఞంలో భాగంగా ధనయజ్ఞంగా మార్చాడు. ఆ ధనయజ్ఞం ఈయన బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే ఇప్పుడు చెప్తున్నాడు. మధ్యలో కొణిజేటి రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరినీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరంలో భాగంగా మట్టి తవ్వుకోవటానికి కాలువల యొక్క కాంట్రాక్టులు మట్టి తవ్వుకొని అవి కాంట్రాక్టులు కోట్ల రూపాయలని గడించి ఇందిరా జలసాగర్ అని చెప్పేసి ఒక పథకం పేరు పెట్టి సోనియా గాంధీతోటి శంకుస్థాపన చేయించి ఇంకా దాన్ని కేవలం దాంట్లో కాంట్రాక్టులు కాలువలు దవ్వుకున్నటువంటి దాన్ని మట్టి కమిషన్ తీసుకొని పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ అలా మూలబడిపోయిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత విభజనలో భాగంగా పోలవరానికి అది కేంద్రమే పూర్తి చేయాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టి బహుళ సారథక ప్రాజెక్టుగా పట్టుబడితే ఆ రోజు కేంద్రం మేము పూర్తి చేస్తామని చెప్పారు. అంటే అప్పటిదాకా కేవలం రాజశేఖర రెడ్డి గారు కాలువలు దవ్వాడు. ఆ కాలువల్లో కూడా కొంత దూరము పెండింగ్ ఉన్నమాట వాస్తవ విషయం. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక 12%, 13% వర్క్ చేశాడు. ఆ 12-13% వర్క్ చేసి దాదాపుగా ఒక 4,500 కోట్ల రూపాయలు పైగా ఈ మట్టి తవ్వకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. భూసేకరణ ద్వారా లబ్ధి చేకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పనికి మాలినోడు మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గోదావరి నుంచి ఏదైతే వైకుంఠపాడు నుంచి ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల అని చెప్పేసి ఒక మ్యాప్ గీశాడో అది ఈయనకి లేదంట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాట్లాడి డిసైడ్ చేసుకున్నాడంట. ఈ పనికి మాలినోడు మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని ఏదైతే కేంద్రం తన డబ్బులతో నిర్మిస్తానని చెప్పి ముందుకు వచ్చిందో, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కేవలం 13-12% పూర్తయినటువంటి అంటే పనులు జరిగినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని దాదాపుగా 69% కంప్లీట్ చేసింది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈలోపు తాత్కాలికంగా ఏదైతే గోదావరి నదిలో నుంచి నీళ్లు కృష్ణ సముద్రంలోకి వెళ్తున్నాయి, దాన్ని కృష్ణలోకి మడిపించాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ పట్టిసీమ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే పట్టిసీమ దండగా అని అసెంబ్లీలో నానా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా వదిలేసి పట్టిసీమ ద్వారా నీళ్లు తోడుకొని ఏదైతే ప్రకాశం బ్యారేజ్లోకి నీళ్ళని నింపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ సోదరుడిని నేను అడుగుతున్నా, ఎందుకు ఈ మాట అన్నానంటే, నువ్వేదో పెద్ద ఏదో పేపరు పెన్ను పట్టుకొని పెద్ద ఫోజులు కొడతా చూపిస్తున్నావు. అరే గుల్లకమ్మ ప్రాజెక్టు గేటు పోతే పనికి మాట్లాడే గేటు పెట్టని చేతకాల నీకు? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విజనరీ గురించి మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని కలగన్నాడని చెప్తావా? నిజంగా చెప్తున్నా, ఇలాంటి ఎదవల్ని చెప్పు తీసుకొని మనం కొట్టకపోతే ఇలాంటి సోది నాయాలని ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇలాంటి సోది వాగుడే వాగుతుంటాడు. సిగ్గు లేదా? 5 ఏళ్ళు పోలవరం ప్రాజెక్టుని కనీసం 10% కూడా పూర్తి చేయని చేతగాని అసమర్థులు మీరు. నువ్వు బనకచర్ల నుంచి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి బనకచర్లకి గోదావరి నీళ్ళని తీసుకుపోతావా? కనీసం వ్యంగ్యత జ్ఞానం ఉండాలి. అరే ఈ ప్రాజెక్టు మనం మాట్లాడితే జనాలు చెప్పుతో కొడతారే మనల్ని. నేనేంటి, నా చరిత్ర ఏంటి, నా బతుకేంటి? నేను గత 2.5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి
పోలవరం ప్రాజెక్టును వదిలేశాను. అసలు ఏ ప్రాజెక్టును కూడా నిర్మాణాన్ని చేపట్టడం సంగతి దేవుడు ఎరుగు. కనీసం ప్రాజెక్టులకు గేట్లు పోతే గేట్లు పెట్టను కూడా చేతగాని దద్దమ్మ పరిస్థితుల్లో మేముంటే ఈ ముండ నిచ్చు ఉంది పైకి ఉట్టికెగరలేని ముండ ఆకాశానికి నిచ్చెనేస్తానన్నాడంట ఈడు. చిన్న ప్రాజెక్టుకి గేటు పెట్టని చేత కాల వీడి వల్ల కాల మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాక ఏంటో పెన్ను పేపర్ పెట్టుకుని ఎవరికో చెప్తున్నాడు, పెద్ద కహానీలు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కిస్తా, ఇక్కడి నుంచి సంజన ఇంటికి పంపిస్తా, సంజన ఇంటికి నుంచి సుకన్య దొడ్లో పెడతా, సుకన్య దొడ్లో నుంచి కుదిరితే ఇంకెవరితో ఇంకొక దానికి ఏదో ఈ మధ్య కొత్తగా ఇంకోటి తగిలింది కదా వాళ్ళ ఇంటికి పోతానంటూ చెప్తున్నాడు. ఏదో పెద్ద రూట్ మ్యాప్ చెప్తున్నాడు. గత 5 ఏళ్ళు ఏం చేసావో నీకు తెలీదా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అయినా కనీసం 10% మేము పూర్తి చేసామని చెప్పలేని చేత కానీ దద్దమ్మలు మీరు. రివర్స్ టెండర్స్ అని చెప్పేసి ఆ టెండర్ ప్రాజెక్టులన్నీ కూడా ఆ నదుల్లో వదిలేసినటువంటి వ్యక్తులు మీరు. ఏనంట ఏడో గోదావరి నీళ్ళు బనక చెట్లకు తీసుకుపోవాలని కళ్ళగంటున్నాడంట. నువ్వు ఆ కళ్ళ కదలా రాత్రి పడితే చాలు ఎవరు వస్తారా, ఎవరు మనకు ఫోన్ చేస్తారా, ఎవరు కొత్త క్యాండిడేట్ని మనకు పంపిస్తారా, ఎవరు మనకు మసాజులు చేస్తారా. గత 2.5 ఏళ్ళు మినిస్టర్గా ఉండి నువ్వు చేసిన పోరంబోకు పనులు ఇవే. నువ్వు ఇలా ఫోజులు దింగుతున్నావు, ఎవరి ముందు చెప్తున్నావు? నువ్వు ఫోజులు కొడుతున్నావు, ఎవరి ముందు చెప్తున్నావు ఫోజులు? నువ్వు చంద్రబాబు నాయుడు అంట ఎవరో ప్రాజెక్టుల యొక్క క్రెడిబిలిటీ ఆయన తీసుకుంటాడంట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి నాన్న పోలవరం ప్రాజెక్టు కడదాము, పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళని కృష్ణలోకి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపాడు దగ్గర ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేద్దాం, అక్కడి నుంచి బొల్లాపల్లి గడ ఒక రిజర్వాయర్ కడదాం, ఆ రిజర్వాయర్ నుంచి 166 కిలోమీటర్లు పోయి బనకచెర్లకి ఒక ప్రాజెక్టు కట్టి నీళ్ళని రాయలసీమకు తీసుకుపోదామని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకు చెప్పినాడా? వదిలిపెడితే నువ్వు కహానీలు మామూలు చెప్పట్లేదుగా, సినిమాలలో చెప్పు వింటారు జనాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎందుకు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ వైసీపీ అంత దిక్కుమాలిన పార్టీ, నీచమైన పార్టీ ఇంకొక లేదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒంటి మీద సోయ పెట్టుకొని మాట్లాడటం నేర్చుకుంటే గౌరవం నిలబడిద్ది. పనికి మాలిన మాటలు, సోది మాటలు మాట్లాడమాక. నీ స్థాయికి నీకు అసలు ఏ అర్హత ఉందని చెప్పి నేను ఇరిగేషన్ శాఖ మినిస్టర్ చేశాడు. 2 సార్లు ఆడియో కాల్స్ వచ్చాయని చెప్పేసి నేను మినిస్టర్ చేశాడు. లేదా పవన్ కళ్యాణ్ తిట్టడానికి, చంద్రబాబు నాయుడు తిట్టడానికి, లోకేష్ని తిట్టడానికి. ఇది అంటాడు లోకేష్కి అంత టాలెంట్ లేదు. నీ అంత టాలెంట్ యాడ్ ఉంటుందమ్మా? నీ అంత టాలెంట్ ఎవరికన్నా ఉంటుందా? ఆడెవడో ఒక చెక్కుల కోసం వచ్చిన అమ్మాయిని రమ్మని అడిగాడంటే ఈ బోగ్గాడు వీడు. ఇంకా నయ్యం ఎంత దారుణం అంటే కనీసం సిగ్గుసరం లేకుండా వీడు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు విజనరీ ముందు చంద్రబాబు నాయుడు ఎంట్రుకలు బేగన కూడా పనికి రావరా నువ్వు? పోరం పోకూడా నువ్వు దేనికి పనికి వస్తావు? నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గుండాలి. ఇంకా రూట్ మ్యాప్లు చెప్తున్నావు, రూట్ మ్యాప్లు. అసలు నీకు ఏ స్థాయి ఉంది చెప్పు? అసలు నీకు పోలవరం ప్రాజెక్టులో ఏం తెలుసు? నీకు క్యూసిక్ అంటే తెలుసా? టీఎంసీ అంటే తెలుసునా? నీకేం తెలుసని రా? ఊరికే ఏదో చంద్రబాబు నాయుడిని తిట్టడం కోసం, పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం నేను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రాజెక్టులు నీ వల్ల కాదు కానీ కత్తలు మూసుకొని పోయి ఇంకేదన్నా ఉంటే మసాజులు ఎలా చేయాలి, ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి, లేకపోతే డబ్బులు ఇస్తే ఏమేమి పోరంబోకు పనులు చేయొచ్చో దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ చెప్పు, బాగుంటుంది.